ఎస్ ఎగ్జాక్ట్లీ. మీరు ఫస్ట్ డే నేను అడిగినప్పుడు బీజేపీ సపోర్ట్ చేయలేదని నేను చెప్పాను, ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకంటే సేమ్ డే నేను 12:30కి మధ్యాహ్నం నిద్రలేస్తే 1:30 నుంచి మీడియా ఛానల్సే నన్ను ఇంటర్వ్యూలలో ఉన్నాను. బట్ వితిన్ 2 days ఎలా ఆయన క్షమాపణ చెప్పారన్నది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నా పార్టీ నా వెనకాల ఉంది కాబట్టి. బీజేపీ ఎప్పుడు బయటకు వచ్చి మేము కండెమ్ చేస్తున్నాం అన్నారు, నాకు ఒకటే చెప్పారు, ఎదుటోళ్ళు ఏమన్నా మేము లోపల చేసేస్తాం చేసేది, నువ్వేమన్నా మేము ఖండించము. సో విచ్ మీన్స్ నువ్వు మా అమ్మాయివి, మేము ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తాము, నువ్వు లీగల్ ఫైట్ చేస్తావో చేయమని చెప్పారు. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్పాను, అదే చెప్తున్నాను. బట్ నా పార్టీ నాకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాకు పార్టీ సపోర్ట్ ఉంది. ఇప్పుడే చెప్పారు కదా, నేను అడిగిందే సినిమా ఇండస్ట్రీ తరఫున ఆడపిల్లలకు ఏదన్నా ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఖండించమని అడిగాను. అంతే కఠినంగా మీ ఎదురుగే ఖండించడం కూడా జరిగింది కాబట్టి. అండ్ మళ్ళీ ఉమెన్ సెల్ బాడీకి డిసిప్లినరీ దానికి రెఫర్ చేసి మీటింగ్ పెట్టి మళ్ళీ దాని మీద మాట్లాడతామని కూడా చెప్పారు. సో ఫర్దర్గా ఏంటంటే మనకు ఒక అసోసియేషన్ ఉండేది ఎందుకు, ఒక అమ్మాయిని ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేకూర్చేది వేరు. ఇక్కడ తప్పుగా మాట్లాడారు, సో దాన్ని ఖండిస్తే నాకు అది నాకు చాలు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ ఫర్ మై ఫస్ట్ స్టెప్. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల్ని చాలా చక్కగా మాట్లాడడం అనేది అంటే సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా అవుతూనే ఉంది, కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. సో దాని మీద ఈ ఫైట్ అనేది ఎంతవరకు ఏ దిశలో వెళ్తుంది? ఎగ్జాక్ట్లీ అండి, ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. యూనో మీడియాలో ప్రతిసారి డిస్కషన్లు డిబేట్లు కూడా నడుస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో నేను ఎప్పుడు ఇవ్వాలో కౌంటర్లు ఇచ్చేస్తూ ఉంటా. 100 సార్లు తిడితే నోరు మూసుకుంటా, 101 మాత్రం రివర్స్లో అంతే తిడతాను. కానీ బట్ ఇప్పుడు ఫేస్ కనిపించిన వాళ్ళు లేకపోతే ఎవరో ఫేక్ ఐడియాలు పెట్టుకునే వాళ్ళని మనం ఎంత తిట్టినా వేస్ట్ అండి. బికాజ్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు, దే ఆర్ నాట్ మచ్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మీలాగా పని చేసుకునేటోళ్ళు మీ పని మీరు చేసుకుంటారు, అసలు ఓపిక కూడా ఉండదు. ఏదో చూస్తారా, వదిలేస్తారా, వెళ్ళిపోయి పని కట్టుకొని కామెంట్స్ పెట్టరు. హెల్తీ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటారు. అలాంటి వాళ్ళని వదిలేస్తే పాలిటీషియన్స్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అది ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పాలిటీషియన్స్ చాలా మంది ఫాలో అవుతారు అండ్ వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు వాళ్ళ ప్రజలందరూ కూడా. సో అది నిజం కాదు. ఇప్పుడు నా మీద వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పినట్లు వేరే అమ్మాయిల సేఫ్టీ గురించి మాట్లాడిన నన్ను వాళ్ళు ఏమో చేస్తారు. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, ఒకప్పుడు చాలా ఫ్యాక్షనిస్టులు, అండ్ వాళ్ళ మీద చాలా బోల్డ్ అండ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. నా లైఫ్కి థ్రెట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మొదలు పెట్టా, రేపొద్దు నేను లీగల్ తీసుకుంటాను, నా లైఫ్ థ్రెట్ ఉండొచ్చు. రేపొద్దు నాకు చిన్న స్క్రాచ్ పడినా నన్ను చంపేయాలనుకున్నా అఫ్ కోర్స్ నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఆ థ్రెట్ నాకు ఉంది, బట్ ఐఎమ్ బ్రేవ్ ఎనఫ్ టు ఫైట్.